నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నియోజకవర్గాల పునర్వర్గీకరణ బిల్లును ఆమోదింపచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మోడీ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్సభ బలాన్ని పెంచడం, రాష్ట్రాలకు సీట్ల కేటాయింపుపై ఉన్న నిలుపుదలను తొలగించడం, మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఈ బిల్లుల లక్ష్యం. ఏప్రిల్ 17వ తేదీన రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు తగిన మెజారిటీ లభించక ఓడిపోయింది. దీంతో డీలిమిటేషన్ బిల్లు సహా మొత్తం ప్యాకేజీ ఆమోదం పొందలేదు. డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే 3/2 మెజారిటీ కావాలి. దీన్ని సాధించేందుకు ప్రతిపక్షాలతో కేంద్రం సంప్రదింపులు ప్రారంభించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో బుధవారం సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఈ నెల 16 నుంచి 18 తేదీల మధ్య నిర్వహించాలని ప్రభుత్వం యోచించినట్లు రాహుల్ కు రిజిజు వివరించారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడంలో తమ వైఖరి మారలేదని రాహుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా తిరిగి నిర్ణయించుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని దాదాపు 50 నిమిషాల ఈ భేటీలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా కోరటం లేదని, కానీ ఈ విషయమై వాస్తవాలు సభకు తెలియజేయాలని అన్నారు. హోంమంత్రి ప్రకటన చేసే వరకు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది లేదని రాహుల్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టాలని కేంద్రం చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను నివృత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.